ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి 14 నుంచి ఏదైతే అమలు చేయాలని చూస్తుందో దాని ద్వారా ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని కూడా అన్వయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులు అయితే ఈ యొక్క రైతు భరోసాను కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి మీరు ఏ విధంగా చర్చిస్తారు? ఈ రైతు భరోసా సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒకటి విడుదల చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేశారంటే, ఎవరైతే సాగుదారులు ఉన్నారో ఆ సాగుదారులకు మేము ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే చేసింది ఏంటంటే 145 లక్షల ఎకరాలకు 7,625 కోట్ల రూపాయలు యాసంగి డబ్బులకు సంబంధించి రైతు భరోసాను ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వానాకాలం గడిచిపోయింది. ఇప్పుడు యాసంగి నాట్లు కూడా వేస్తా ఉన్నారు. అంటే మనకు యాసంగి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనకు పంటలు వేస్తారు. కానీ ఇప్పటి వరకు వానాకాలం డబ్బులు వేస్తారా లేకపోతే యాసంగి డబ్బులు వేస్తారా అనే దాని గురించి ప్రభుత్వానికి మాత్రం ఒక స్పష్టత అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ మేము సంక్రాంతి తర్వాత వేస్తామనేది అంటా ఉన్నారు. అంటే సంక్రాంతికి వానాకాలం డబ్బులు వేస్తారా లేకపోతే యాసంగి డబ్బులు వేస్తారా అనేది ఇప్పటి వరకు క్లారిటీ అనేది చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ వాళ్ళు అనేది ఏంటంటే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రకారము మేము అర్హులైన వాళ్ళని గుర్తించి వాళ్లకు మేము రైతు భరోసా ఇస్తామనేది అంటా ఉన్నారు. అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది వేరు, ఇక్కడ రైతు భరోసా అనేది వేరు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి అనేది వాళ్ళు 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు 3 దఫాలుగా. అంటే 2,000, 2,000, 2,000 చొప్పున 3 దఫాలుగా 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే దేశంలో 14,50,00,000 మంది రైతాంగం ఉంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే కిసాన్ సమ్మాన్ నిధి అనేది ఇస్తా ఉన్నారు. అంటే 12,37,00,000 మందికి మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రావాలి. కానీ వాళ్ళు ఇస్తుంది ఎంత? కేవలము 8 నుంచి 9 కోట్ల మంది రైతాంగానికి మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది వస్తా ఉంది. అర్హులై ఉన్న వాళ్ళకు కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రావట్లేదు. అంటే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే ఇది వర్తిస్తా ఉంది. రెండోది, ఇప్పుడు మన రాష్ట్రంలో గతంలో రైతు బంద్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా అయినా ఎంతమందికి ఇస్తున్నారనే దాని గురించి చూస్తే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 72 లక్షల మంది రైతాంగం అనేది ఉన్నారు. అంటే 72 లక్షల మంది రైతాంగంలో ఇప్పుడు ఈ రైతు బంద్ అయినా రైతు భరోసా అయినా ఇస్తున్న వాళ్ళని చూసినట్లయితే 60 లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్నారు. అంటే టిఆర్ఎస్ మనం 2018 నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే 2018లో 50 లక్షల మందికి ఇచ్చారు. మొన్న 2022లో 65 లక్షల మందికి ఇచ్చారు. మొన్న ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 130 లక్షల మందికి దాదాపు 7,625 కోట్ల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అంటే మేము అనేది ఏంటంటే, ఇక్కడ చిన్నకారు రైతాంగానికి సంబంధించి చూసినప్పుడు మనము ఈ కిసాన్ సమ్మాన్ నిధికి మాత్రమే ఇస్తామనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో చిన్నకారు రైతాంగం అనేది వాళ్ళందరికీ కిసాన్ సమ్మాన్ నిధి అనేది రావట్లేదు. ఎందుకంటే అందులో పెట్టిన నిబంధనలు మొత్తం రైతాంగానికి ఇబ్బంది కలిగించేలాగున్నాయి. అర్హులైన రైతాంగానికి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రావట్లేదనేది మేము రైతు సంఘాలుగా సంయుక్త కిసాన్ మోర్చాగా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాము. ఇప్పుడు ఢిల్లీలో కూడా రైతాంగము ఆందోళన చేస్తా ఉన్నారు.
అంటే కేంద్రం ప్రకటించిన పథకాలన్నీ సన్న చిన్నకారు రైతులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ వర్తింప చేసేటట్లు ఉండాలనేది మేము అడుగుతున్నాం. అయితే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కిసాన్ సమ్మాన్ నిధిని ఆసరా చేసుకొని వాళ్ళకి వర్తింప చేస్తామనేది, అంటే ఇక్కడ దాదాపు 20 నుంచి 25 లక్షల మంది రైతాంగం అనేది నష్టపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కిసాన్ సమ్మాన్ నిధికి వర్తింప చేయకూడదు అనేది మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వానికి నిజంగా అర్హులైన వాళ్లకు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉందనుకోండి, మన రాష్ట్రంలో చూసినప్పుడు దాదాపు 25 లక్షల ఎకరాల్లో సాగేతర భూమి ఉంది. అంటే మొత్తం 145 లక్షల ఎకరాలు భూమి ఉంటే అందులో 25 లక్షల ఎకరాలు అసలు సాగుకు యోగ్యం కాని భూమి ఉంది. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, అసలు అవి రాళ్ళు రప్పలు ఉన్న భూములకు కూడా రైతు బంధు అనేది ఇవ్వడం జరిగింది. అంటే భూస్వాములకు కూడా రైతు బంధు అనేది ఇచ్చారు. అట్లా ఇచ్చుకుంటూ పోయారు. అందుకని మేము రైతు సంఘంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేస్తున్న వాళ్లకు రైతు బంధు అనేది, రైతు భరోసా అనేది ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందనేది మేము చెప్పదలిచాం. ఎందుకంటే మన రాష్ట్రంలో చూస్తే వానాకాలము 120 లక్షల ఎకరాల్లో వేస్తారు. అదే రకంగా యాసంగి సంబంధించి చూసినప్పుడు 70 నుంచి 80 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు అనేటి వేయడం అనేది మన రాష్ట్రంలో ఉంది. అందుకనే నేను చెప్పదలిచేది ఏంటంటే, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.